సాధారణంగా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వారికి మాత్రమే లక్షల్లో జీతాలు ఉంటాయి అనుకుంటాం. చదువుకున్న వారు మాత్రమే భారీగా సంపాదిస్తారనేది చాలామంది నమ్మకం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కథ వింటే మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. చేతిలో పెద్ద పెద్ద డిగ్రీలు లేవు. ఏసీ గదుల్లో కూర్చుని చేసే ఉద్యోగం అంతకన్నా కాదు. కేవలం బట్టలు ఇస్త్రీ చేస్తూ, డ్రై క్లీనింగ్ చేస్తూ ఒక సామాన్య వ్యక్తి నెలకు 2 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. లక్షాధికారి డ్రై క్లీనర్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నళిని ఉంగర్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇంటి దగ్గర ఉన్న ఒక డ్రై క్లీనర్ సంపాదన లెక్కలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఆ వ్యక్తి రోజుకు దాదాపు 350 దుస్తులను ఇస్త్రీ చేస్తాడు. ఒక్కో వస్త్రానికి కేవలం 10 రూపాయల చొప్పున లెక్కగట్టినా రోజుకు 3500 రూపాయలు కేవలం ఇస్త్రీ ద్వారానే వస్తాయి. ఇక ఖరీదైన దుస్తులను డ్రై క్లీనింగ్ చేయటం ద్వారా మరో 3500 రూపాయలు సంపాదిస్తాడు. అంటే రోజుకు అతని సంపాదన అక్షరాల 7000 రూపాయలు. నెలలో 27 రోజులు పనిచేసిన మొత్తం ఆదాయం దాదాపు 2.8 లక్షల రూపాయలకు చేరుతుంది. డబ్బులు రావటం గొప్ప కాదు, కానీ అందులో మిగిలేది ఎంత అనేది ముఖ్యం. ఆ డ్రై క్లీనర్కు తన సొంత దుకాణం ఉండటంతో అద్దె ఖర్చు లేదు. 2 సహాయకులకు ఇచ్చే జీతాలు 40,000, విద్యుత్ బిల్లు 6,000. ఇక ఇతర మెటీరియల్ ఖర్చులు తీసేసినా నెలకు సుమారు 2 నుంచి 2.3 లక్షల రూపాయల నికర లాభం అతని జేబులోకి వెళ్తుంది. ఏటా 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి కూడా చేతికి ఇంత మొత్తం రాదంటే నమ్మశక్యం కావటం లేదు కదా. కానీ ఇది అక్షర సత్యం. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవటమే కాదు, గొప్ప పాఠాలను కూడా నేర్చుకుంటున్నారు. డబ్బు సంపాదించడానికి కేవలం డిగ్రీలు మాత్రమే కాదు, నైపుణ్యం, కష్టపడే తత్వం ఉంటే చాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న వ్యాపారాల వెనుక ఉన్న ఆర్థిక శక్తిని మనం ఇంకా గుర్తించటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం వైట్ కలర్ ఉద్యోగాల కోసమే వెంపర్లాడకుండా వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని ఈ డ్రై క్లీనర్ నిరూపించాడు.